హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం జిఎఫ్సి సిలబస్ గురించి డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జిఎఫ్సి సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి, ఆ అంశాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మోడల్ పేపర్, మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ యూనిట్, ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ యూనిట్ మనకి సోషల్ అవేర్నెస్, సామాజిక అవగాహన. ఈ సామాజిక అవగాహనలో సోషల్ అవేర్నెస్ అనే ఫస్ట్ యూనిట్లో 10 టాపిక్స్ మనకి ఉన్నాయి. ఇక్కడ ఈ 10 టాపిక్స్ కూడా ఒకసారి చూడండి. లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, ఎంపవర్మెంట్, సాధికారత, డ్రగ్ అబ్యూజ్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్, కన్జ్యూమర్ రైట్స్, వినియోగదారుల హక్కులు, మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం, వర్క్ ఎథిక్స్, వృత్తి ధర్మం, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఉపాధి నైపుణ్యాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నిర్వహణ, కెరీర్ డెవలప్మెంట్, కెరీర్ అభివృద్ధి లేదా ఉద్యోగాభివృద్ధి అని కూడా అంటాం దీన్ని. సో ఈ 10 టాపిక్స్ కూడా మీకు ఎంటైర్ లైఫ్లో ఉపయోగపడే అంశాలు, అదేవిధంగా సామాజిక అంశాలు. అంటే వీటన్నిటి పట్ల కూడా మనం మినిమం అవగాహన కలిగి ఉండాలి. అందుకే సోషల్ అవేర్నెస్, సామాజిక అవగాహన అనే యూనిట్లో వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అయితే ఇందులో ఈ 10 టాపిక్స్ మనం డీటెయిల్గా చెప్పుకుంటాం 1 by 1. ఫస్ట్గా లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్, దీనికి ట్యాగ్ ఏంటంటే మంచి వ్యక్తిత్వం కోసం అవసరమైన నైపుణ్యాలు. రిక్వైర్డ్ స్కిల్స్ ఫర్ బీయింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ. రిక్వైర్డ్ స్కిల్స్ ఫర్ బీయింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ. మంచి వ్యక్తిత్వం కోసం అవసరమైన నైపుణ్యాలు. లైఫ్ అంటే జీవితం, స్కిల్స్ నైపుణ్యాలు, జీవించడానికి ఉపయోగపడే నైపుణ్యాలు, మంచిగా జీవించడానికి ఉపయోగపడే నైపుణ్యాలు, ఉన్నత వ్యక్తిత్వంతో జీవించటానికి అవసరమైన నైపుణ్యాలనే మనం జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అనే టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం జనరలైజ్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం. దీనికి కొన్ని డెఫినేషన్స్ ఇవ్వబడ్డాయి. జనరల్ డెఫినేషన్ ఒకటి ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇక్కడ చూడండి, నోట్ చేసి ఉంది. జనరల్ డెఫినేషన్ ఒకటి, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, WHO. అదేవిధంగా యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఈ యునిసెఫ్ వాళ్ళు కూడా మనకి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ లైఫ్ స్కిల్స్. ఈ జనరల్ డెఫినేషన్ ఒకసారి చూడండి. లైఫ్ స్కిల్స్, సైకలాజికల్ ఎబిలిటీస్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ that help people take decisions, solve problems, think critically, communicate effectively, build healthy relationships, empathize with others, and cope with the stress and strain of life in healthy and productive manner. అంటే లైఫ్ స్కిల్స్లో ఉన్న అన్ని విషయాలని ఈ డెఫినేషన్లో కూలంకషంగా చెప్పడం జరిగిందన్నమాట. జీవన నైపుణ్యాలు అనేవి మానసిక, సాంఘిక సామర్థ్యాలు మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు. అంటే ఇవి మైండ్కి సంబంధించినవి, సాంఘిక సామర్థ్యాలతో సంబంధించిన. అంటే మనిషి అనేవాడు సంఘజీవి. జనరల్గా హ్యూమన్ అనేవాడు సంఘజీవి, సోషల్ యానిమల్. మనిషిని సంఘజీవి అని అంటారు. ఈ సంఘజీవి సంఘంలో జీవించటానికి ఉన్నతంగా జీవించటానికి కావలసిన నైపుణ్యాలు ఇవన్నీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోవటం, ఇతరుల సానుభూతి పొందటం, ఉత్పాదకతంగా ఉండటం, అంటే ఉపయోగపడే విధంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా, మనకు మనం ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవటం, దీనికి కావలసిన స్కిల్సే లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ద ఎబిలిటీస్ ఫర్ అడాప్టివ్ అండ్ పాజిటివ్ బిహేవియర్ దట్ ఎనేబుల్ ఇండివిజువల్స్ టు డీల్ ఎఫెక్టివ్లీ with the demands and challenges of
ఎవ్రీడే లైఫ్. సింపుల్గా చెప్పడం జరిగింది. అంటే ప్రతిరోజు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలని, సవాళ్ళని, డిమాండ్లని ఎదుర్కోవటానికి మనకి కావలసిన స్కిల్స్, నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం జీవన నైపుణ్యాలు అంటాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ విధంగా దీని గురించి డిఫైన్ చేయడం జరిగింది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, యూనిసెఫ్ వాళ్ళు కూడా దీన్ని డిఫైన్ చేయడం జరిగింది లైఫ్ స్కిల్స్ని. ఆ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ బిహేవియర్ చేంజ్ ఆర్ బిహేవియర్ డెవలప్మెంట్ అప్రోచ్ designed to address a balance of 3 areas, that is knowledge, attitude and skills. చూసారు, చాలా చక్కగా ఇక్కడ చెప్పడం యూనిసెఫ్ వాళ్ళు కూడా జ్ఞానం, వైఖరి మరియు నైపుణ్యాలు అనే 3 రంగాల సమతుల్యతను పరిష్కరించుకోవటానికి కావలసిన ప్రవర్తన అభివృద్ధి విధానం, దీన్నే లైఫ్ స్కిల్స్ అంటారు, జీవన నైపుణ్యాలు అంటారు. సో డెఫినేషన్స్ ఎవరు ఏ విధంగా డిఫైన్ చేసినప్పటికీ కూడా జీవన నైపుణ్యాలు అంటే మంచి వ్యక్తిత్వం కోసం అవసరమైన నైపుణ్యాలు, జీవితంలో మంచి వ్యక్తిత్వంతో మన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు అనేవి నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఏ స్టేజ్లోకి వెళ్ళినా సరే, మీరు స్టూడెంట్గా ఉండొచ్చు, తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉండొచ్చు, లేదా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండొచ్చు, ఏ స్టేజ్లో ఒక సంఘజీవి అంటే అన్నిట్లో ఉంటాడు మనిషి. ఈ ఏ స్టేజ్లోకి వెళ్ళినా సరే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈ లైఫ్ స్కిల్స్ని ఎవరైతే క్షుణ్ణంగా అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే ఈ లైఫ్ స్కిల్స్ని బాగా అలవాటు చేసుకుంటారో, అంటే పద్ధతిగా ఫాలో అవుతారో, వాళ్ళు తప్పనిసరిగా జీవితంలో సక్సెస్ అవుతారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. సో ఇది లైఫ్ స్కిల్స్ గురించి డెఫినేషన్. సో ఈ లైఫ్ స్కిల్స్ని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేటగిరైజ్ చేశారు. అసలు ఈ లైఫ్ స్కిల్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా, ఉన్నతంగా జీవించాలంటే ఏం కావాలి, ఇవి ఉపయోగపడతాయి. అసలు ఏంటి, ఏ రకంగా ఉపయోగపడతాయి? దీన్ని 10 డిఫరెంట్ స్కిల్స్ని ఇందులో వాళ్ళు కేటగిరైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. సెకండ్ వన్ ఎంపతి, సహానుభూతి లేదా సానుభూతి. క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచన. క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మక ఆలోచన. డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం. ప్రాబ్లం సాల్వింగ్, సమస్యను పరిష్కరించడం, సమస్య పరిష్కారం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సమర్థవంతమైన కమ్యూనికేషన్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తుల మధ్య సంబంధాలు. కోపింగ్ విత్ స్ట్రెస్, ఒత్తిడిని ఎదుర్కోవడం. అండ్ కోపింగ్ విత్ ఎమోషన్స్, భావోద్వేగాలని కంట్రోల్ చేయటం. సో ఈ 10 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరైతే తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారో వాళ్ళు మంచి వ్యక్తిత్వంతో, అందరి దగ్గర మంచి గుర్తింపుతో, మంచి మన్ననలతో జీవితంలో ముందుకు వెళ్ళగలరనేది దీని తాలూకు ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో 1 by 1 మనం ఈ 10 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 స్కిల్స్ గురించి కూడా డీటెయిల్గా ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. స్వీయ అవగాహన అనగా నీ గురించి నువ్వు తెలుసుకోవటం. ఫస్ట్ మనకేంటి, మన గురించి మనకు తెలియాలి. అసలు మనం ఏంటి, మనకున్న లక్షణాలు ఏంటి, మనలో ఉన్న మెరిట్స్ ఏంటి, మనలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనలో ఉన్న బలహీనతలు ఏంటి, మన ఇంట్రెస్ట్లు ఏంటి, మన లైక్స్ ఏంటి, మన డిస్లైక్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్. వీటిపైన ముందు మనకు ఒక అవగాహన ఉంటే మనం ఏం చేయగలం జీవితంలో, ఏ విషయంలో మనం స్ట్రాంగ్గా ఉన్నాము, ఏ విషయంలో మనం వీక్గా ఉన్నాము, వీక్గా ఉన్నదాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉన్నదానితో మనం ముందుకు వెళ్తే ఎటువంటి డెవలప్మెంట్, ఎటువంటి అచీవ్మెంట్స్ మనం సాధించగలుగుతాం అనే విషయాల్ని ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలంటే తప్పనిసరిగా
స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే మన గురించి మనకు ముందు తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళైనా ఏమైనా మాట్లాడతాం, ఎవరితోనైనా డిస్కస్ చేయడం, అసలు మనకున్నదేంటో, మనకు తెలిసిందేంటో, మనకు తెలియందేంటో, మనం తెలుసుకోవాల్సిందేంటో ముందుగా మనకు తెలియాలి. అలా ఫస్ట్ మన గురించి మనకి అవగాహన ఉంటే మాత్రము మనం బయటికి వెళ్ళి వేరే ఒక విషయంలో కానీ, వేరే వ్యక్తులతో కానీ ఇష్యూని డీల్ చేయడానికి కానీ మనకున్న నాలెడ్జ్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అవేర్నెస్ రికగ్నిషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఐడెంటిఫైయింగ్ అవర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, desires and dislikes. It can help us to recognize when we are stressed or under pressure. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది జీవితంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ జరపడానికి, అలాగే వ్యక్తుల మధ్య మంచి సంబంధాలను నెలకొల్పుకోవడానికి ఇది మనకి చాలా వరకు దోహదపడుతుంది అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి వాళ్ళ ముందు తెలుసుకోవాలి. స్వీయ అవగాహన అనేది వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది యాజ్ ఏ స్టూడెంట్గా కావచ్చు, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా కావచ్చు, యాజ్ ఏ సొసైటీలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా కావచ్చు, ఓ బిజినెస్ ఆర్గనైజర్గా కావచ్చు, తన గురించి తన ముందు తెలుసుకోగలిగినప్పుడే ఇతరుల గురించి మాట్లాడడానికి తనకి ఒక పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఎంపతి, సహానుభూతి లేదా సానుభూతి. సహానుభూతి, సానుభూతి ఏదన్నా సరే ఒకటే అర్థం వస్తుంది, ఎంపతి. ఈ ఎంపతి అనేది అసలు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం జనరల్గా చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులతో మాట్లాడుతుంటాం. సో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు మనం ఇలా చేయకూడదు, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, సో ఆ టైంలో ఆ విధంగా కాకుండా ఈ విధంగా థింక్ చేసి ఉండాల్సింది అని మనం చాలా ఫ్రీగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సహానుభూతి అంటే దాని అర్థం ఏంటంటే, మరొక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఆ జీవితంలో ఏం జరిగి ఉంటుందో అనేది ఊహించగలగడం అనమాట. అంటే ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతాము, అటువంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేసినప్పుడు, ఎదుర్కొనేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాము అనే దానికి అన్వయించి మనం చెప్పగలగాలి. అప్పుడే మనం కరెక్ట్ డెసిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి మనం ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎంపథెటిక్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదుటి వాళ్ళ సమస్యలని, ఎదుటి వాళ్ళ భావాలని, ఎదుటి వాళ్ళ కోరికలను సక్రమంగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి సహాయపడటానికి ఉపయోగపడుతుంది. సో ఎంపతి అనేది లేనప్పుడు అంటే వన్ వే ట్రాఫిక్లా ఉంటుంది. ఇప్పుడు అతని గురించి మనం ఆలోచించకుండా, అతని ఇంట్రెస్ట్లు ఏంటో తెలుసుకోకుండా, అతని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసుకోకుండా, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా నీ మట్టుకు నువ్వు సలహాలు ఇచ్చేస్తుంటే అది అతనికి అంతగా ఉపయోగపడదు. అలాగే మనం సమాజంలో ఉన్నాం, సమాజంతో మనతో పాటు ఇతరులు కూడా ఉంటారు. మనల్ని మనం ఎలా గౌరవించాలనుకుంటున్నామో ఎదుటి వాళ్ళని కూడా మనం అలాగే గౌరవించాలని చెప్పేసి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాబట్టి సమస్య వచ్చిన వెంటనే మన వేలో ఆలోచించకుండా అవతల వ్యక్తి వేలో ఆలోచించడమే, అంటే ఎదుటి వ్యక్తి తాలూకా జీవితంలోకి వెళ్ళి ఈ విధంగా చేస్తుంటారు, ఇందు కారణం ఇలా జరిగి ఉంటుంది అని ఆలోచించగలిగినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని బాగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం అనమాట. అలా కాని పక్షంలో ఏమవుతుంది, ఇతరులతో మనం జరిపే కమ్యూనికేషన్ అనేది వన్ వే ట్రాఫిక్లా ఉంటుందన్నమాట. అంటే అతని బాధ నీకు అర్థం కాదు, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పేస్తుంటావు అంతే. సో మరి ఇలా వన్ వే కమ్యూనికేషన్ అయినప్పుడు అతని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు, నువ్వు అతని పరిస్థితులను కూడా అర్థం చేసుకోలేవు. సో అలాంటప్పుడు మరి మనం అతనికి ఎటువంటి హెల్ప్ చేయలేము, మన మీద కూడా అతనికి సరైన అవగాహన అనేది ఉండదు, మంచి అభిప్రాయం అనేది ఏర్పడదు. సో మన చుట్టూ ఉన్న మనుషులకి మన మీద మంచి అభిప్రాయం ఏర్పడాలి, మనతో సత్సంబంధాలు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎంపథెటిక్ థింకింగ్, సానుభూతి గల ఆలోచన, సానుభూతితో ఆలోచించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది మన క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, రేపు మనం వ్యవస్థను స్థాపించేటప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న సహోద్యోగులతో కావచ్చు, లేకపోతే బయట సంఘంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, ఎవరితోటైనా సరే మనం ప్రవర్తించేటప్పుడు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది దీనికి అవసరం. సో అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఖచ్చితంగా సహాయపడగలం, వాళ్ళు కూడా మనల్ని మంచిగా అర్థం చేసుకోవడానికి
అవకాశం ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎంపతి, సహానుభూతి లేదా సానుభూతి. నెక్స్ట్ వన్, క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచన. క్రిటికల్ థింకింగ్. Critical thinking is the ability to think clearly and rationally. Critical thinking is the ability to think clearly and rationally. It includes the ability to engage in reflective and independent thinking. ఇక్కడ మీరు అర్థమవుతుందా? క్లిష్టమైన ఆలోచన అనేది స్పష్టంగా మరియు హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యం అన్నమాట. క్లిష్టమైన ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ అంటే దాని అర్థం ఇది ఒక స్కిల్. క్రిటికల్గా థింక్ చేయటం అంటే సమస్యని స్పష్టంగా అర్థం చేసుకోవటం, అదేవిధంగా రేషనల్ అంటే హేతుబద్ధంగా అంటే అందరికీ ఆమోదయోగ్యంగా, హేతుబద్ధంగా ఆలోచించడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లు మనం దాన్ని ఆలోచించగలిగే సామర్థ్యం. దట్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్. ఇది మనకి ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తన కంట్రోల్లో తీసుకొని సక్రమంగా విధులు నిర్వహించడానికి కానీ, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా గుర్తింపు పొందడానికి కానీ ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఇక్కడ చూడండి, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అంటారు వీటిని. అంటే క్రిటికల్ థింకింగ్ అంటే దాని అర్థం ఎటువంటి క్లిష్ట పరిస్థితులను అయినా సరే తనకు అనుకూలంగా మలుచుకోవటం. సో అలా మలుచుకోగలగాలంటే, సో ఆ విధంగా నీ ఆలోచన తీరు ఉండాలంటే ఖచ్చితంగా నీకు ఈ సామర్థ్యం అనేది అవసరం. క్రిటికల్ థింకింగ్ సామర్థ్యం అనేది, ఈ స్కిల్ అనేది నీకు అవసరం. ఈ స్కిల్ ఉన్న వాళ్ళకున్న అడ్వాంటేజ్ చూడండి. టేక్ ద ఎంటైర్ సిచ్యువేషన్ ఇన్ టు అకౌంట్ అంటే మొత్తం సిచ్యువేషన్ అంతటిని కూడా తన కంట్రోల్ తీసుకోవడం జరుగుతుంది. సెర్చ్ ఫర్ రీజన్స్ సరైన కారణాల గురించి అన్వేషించడం. కీప్ ఒరిజినల్ ప్రాబ్లం ఇన్ మైండ్ అంటే మనం ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ఒరిజినల్ ప్రాబ్లంను మైండ్లో ఉంచుకొని సోర్సెస్ని మనం సెర్చ్ చేయాలి. సో ప్రాబ్లం పక్కన పెట్టేసి ఒకసారి మనం చాలా ఫేస్ చేస్తుంటాం సందర్భాల్లో, మన సొసైటీలో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు, డిస్కషన్ జరిగేటప్పుడు, ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ప్రాబ్లం ఒకవైపు ఉంటుంది, డిస్కషన్ ఏమో ఇంకోవైపు జరుగుతుంటుంది. సో మరి అక్కడ మనం థింక్ చేస్తున్నట్లు ఏంటి, మనం అందరికీ ఆమోదయోగ్యంగా మనం మాట్లాడగలుగుతున్నాం లేదు. సో అంటే మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు ఆ ప్రాబ్లం ఏంటనేది ఖచ్చితంగా మన మైండ్లో ఉండాలి. దానికి రిలేటెడ్గా మనం మాట్లాడగలగాలి, దానికి అనుకూలంగానే మనం ఆలోచించగలగాలి, దానికి అనుకూలంగా మనం తీసుకునే నిర్ణయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన సమస్య సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సాల్వ్ ప్రాబ్లం సిస్టమేటికల్లీ అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా ఈ వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద రిలవెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడియాస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. క్లిష్టమైన అంటే క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు దానికి రిలవెంట్గా ఉండి ప్రాధాన్యత కూడుకున్న ఐడియాలని వాళ్ళు ఇవ్వగలుగుతారు. వాళ్ళకే ఈ క్రిటికల్ థింకింగ్ సామర్థ్యం ఉంది అని మనం చెప్తాం అన్నమాట. ఈ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళ కంట్రోల్లో తీసుకొని అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి కావలసిన సామర్థ్యాలు వాళ్ళకి బాగా ఉన్నాయి అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచన విధానం. నెక్స్ట్, సో ఫోర్త్ వన్, క్రియేటివ్ థింకింగ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ క్రిటికల్ థింకింగ్ అనమాట. అది ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏ విధంగా సొల్యూషన్ వెతకాలి, ఎన్ని మార్గాలు ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేయడం, డిఫరెంట్గా ఆలోచించడం. ఇది క్రియేటివ్ థింకింగ్ అనేది సృజనాత్మకంగా ఆలోచించడం, అంటే భిన్నంగా ఆలోచించడం. సో అంటే గొప్పగా ఆలోచించడం కావచ్చు, భిన్నంగా ఆలోచన అంటే ఏదైనా ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడేటప్పుడు దానికి అంటే కొత్తదనాన్ని జోడించి ఆలోచించడం. అంటే ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు కొన్ని సందర్భాలు మనం చూస్తుంటాం, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు షార్ట్ కట్లు ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం కొన్ని సందర్భాల్లో. అంటే వాడికి క్రియేటివిటీ ఉందిరా అంటాం. లేదా భిన్నంగా దాన్ని ప్రజెంట్ చేస్తాం ఏదైనా ఇష్యూని. సో ప్రజెంట్ చేసే విధానం బట్టి కూడా క్రియేటివిటీ ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం లేదు, ఇంటి ముందు ముగ్గేస్తుంటాము, దాంట్లో ఆ ముగ్గులో ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి సందర్భంలో వేసే ముగ్గునే తీసుకోండి. అందులో భోగి మంటలు వేసేది, ఆ పక్కనే ఈ సన్నాయి ఊదుకుంటూ వచ్చిన వాళ్ళని పెట్టి ముందుగా మనం తీసుకున్న కొన్ని
ట్రెడిషనల్ ఐటమ్స్ పెట్టి ఇదంతా కలిపి ముగ్గుగా వేస్తే దాన్ని చాలా క్రియేటివిటీ ఉంది ఈ అబ్బాయికి లేదా ఈ అమ్మాయికి, సో చాలా బాగుందని చెప్పేసి అంటాం. అంటే క్రియేటివ్ థింకింగ్ అంటే మనం చెప్పాల్సిన దాంట్లో, మనం చూపించాల్సిన దాంట్లో అన్ని విషయాలని కూడా కూలంకషంగా తక్కువలో చెప్పడం, అది కూడా క్రియేటివ్ థింకింగ్ అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, మనకి సృజనాత్మక ఆలోచన అనేది సమర్పించిన ఆలోచనలను లేదా దృష్టాంతాన్ని చూడగల సామర్థ్యం మరియు సమస్యను పరిష్కరించే కొత్త ప్రత్యామ్నాయాలను కనుగొనడం, అంటే కొత్త పద్ధతులను కనుక్కోవడం, కొత్త సొల్యూషన్ కనుక్కోవడం. ఈ నైపుణ్యం అన్నిటికంటే ఉత్తమమైనది. ఎందుకంటే ఈ నైపుణ్యం అన్నిటికంటే ఉత్తమమైనది అంటే ఈ క్రియేటివిటీ థింకింగ్ ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తుంది అన్నమాట. జీవితంలో వాళ్ళు అత్యున్నతమైన శిఖరాలని అవరోహించడానికి, సాధించడానికి ఇది చాలా వరకు వాళ్ళకి దోహదపడుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్రియేటివ్ థింకింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఫ్లైట్ ఫ్రమ్ బర్డ్ అంటే ఒక పక్షి ఎగురుతున్న విధానాన్ని చూసి పక్షి ఎలా ఎగురుతుంది, సో పక్షిలా మనం ఎందుకు ఎగరలేము అనే ఆలోచన నుంచి వచ్చిందే ఫ్లైట్. చూసారా క్రియేటివిటీ అంటే ఎలా ఉందో? అంటే దాన్ని చూసి పక్షి ఎగురుతున్నప్పుడు ఈ పక్షి మాదిరిగా మనం ఎందుకు ఎగరలేము అనే ఆలోచన, గొప్ప ఆలోచన. ఆ గొప్ప ఆలోచన నుంచి పుట్టిందే ఫ్లైట్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిష్. నీటిలో ఎటువంటి మహాసముద్రంలో అయినా సరే ఈజీగా ఎదగలిగిన కెపాసిటీ ఉన్నది చేప. ఈ చేపను చూసి సో ఈ చేప మాదిరిగా, ఫిష్ మాదిరిగా మనం కూడా వాటర్లో ప్రయాణం చేయగలగాలి అనే ఆలోచన నుంచి ఉద్భవించిందే షిప్స్. అలాగే సంతలు అంటాం మనం, గ్రామీణ ప్రాంతాల్లో సంత అంటారు, పట్టణ ప్రాంతాల్లో అయితే బజార్ అంటారు. సో ఏదైనా సరే ఒకటే, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఒక దగ్గర గ్యాదర్ చేసి దాన్ని సేల్ చేయటం. సో దీని నుండి పుట్టుకొచ్చిందే మాల్స్. ఇప్పుడు మనకి స్పెన్సర్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, డిమార్ట్ కావచ్చు, ఈ మాల్స్ అన్నీ ఏంటంటే ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా ఏదైనా ఊరు చివరిలో అంటే ఎండలో, డెడ్ ఎండ్లో ఉన్న ప్రదేశం, ఖాళీ ప్రాంతంలో టెంట్లు వేసుకొని కానీ, ఇంకా పూర్వకాలంలో అయితే తాటి కమ్మలతో షెల్టర్లో వేసుకొని అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన కూరగాయలని, ఐటమ్స్ని అమ్ముకొని సాయంత్రానికి మళ్ళీ అందరూ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అది సంత, బజార్ అంటే పూర్వకాలంలో ఆ విధంగా. దీనికి భిన్నంగా థింక్ చేసి బిజినెస్ని డెవలప్ చేసుకునే వాళ్ళు, అంటే మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ థింకింగ్నే మనం క్రియేటివ్ థింకింగ్ అంటాము. ఆ థింకింగ్ నుంచి వచ్చినదే ఈ మనకి స్పెన్సర్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, డిమార్ట్ కావచ్చు. ఏసీ రూములు పెడతారు, ఏసీలో 4-5 అంతస్తులు పెడతారు, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా పెడతారు. అంటే ఇన్నోవేటివ్ అనమాట క్రియేటివిటీ. అదే క్రియేటివిటీ అంటే డెవలప్ అవుతున్నాము, ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబ్ అంతా కూడా మన చేతిలో ఉంది, నెట్ ద్వారా అన్నింటినీ మనం సాధించగలుగుతున్నాము. ఇటువంటి పరిస్థితిలో మన నెక్స్ట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అనేదే దానికి ఆలోచనే ఈ మాల్స్ రావటం. దీనికి ఇంకా భిన్నంగా థింక్ చేశారు చూడండి. అసలు మాల్స్ అనేదే మనం ఊహించలేదు. అన్నీ ఒకటి ఎక్కడో సంతల కింద, చెట్ల కింద, టెంట్ల కింద కొనుక్కునే వాళ్ళమి ఏసీ రూమ్లోకి వెళ్ళి కొనుక్కోవడం ప్రారంభించాం. దానికి ఇంకా ఇన్నోవేటివ్గా, ఇంకా డిఫరెంట్గా థింక్ చేసిన వాడు మరికొంచెం క్రియేటివిటీ జోడించి ఏం చేశారు, ఆన్లైన్ బజార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ బజార్ ఎన్ని వచ్చాయి మనకి ఇప్పుడు. అంటే ఆ మాల్స్ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈవెన్ అక్కడ కూడా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనం ఉన్న దగ్గర నుండే ఆర్డర్ ఇచ్చి మనకు కావాల్సిన ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చుకొని మనం తీసుకురాగలుగుతున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? బికాజ్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఎవరికైతే ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇన్నోవేటర్స్ అనమాట. కొత్త ఆవిష్కరణల్ని వాళ్ళు రూపొందించగలుగుతారు. అదేవిధంగా వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అదేవిధంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న బలాల్ని, బలహీనతల్ని వాళ్ళు బ్యారేజ్ చేసుకొని ఉన్నత స్థాయి వైపు, ఉన్నతంగా జీవించడం వైపు వాళ్ళు ప్రయాణించడానికి ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం. ఈ మనకున్న ఈ లైఫ్ స్కిల్స్లో డెసిషన్ మేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు
జనరల్గా మనం ప్యానిక్ అయిపోతుంటాం, అంటే గాబర పడిపోతుంటాం, తొందర పడిపోతుంటాం. ఆ తొందరలో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే మనం ఆ తొందరపాటులో తీసుకునే కొన్ని చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే డెసిషన్ మేకింగ్ అనేది మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో యూ టర్న్ కావచ్చు, ఎల్ టర్న్ కావచ్చు, ఏ టర్న్కైనా సరే ఈ డెసిషన్ మేకింగ్ అనేది ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. డెసిషన్ మేకింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ చూసింగ్ బిట్వీన్ 2 or more కోర్సెస్ ఆఫ్ యాక్షన్. అర్థమైందా? అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ చర్యల మధ్య ఎంపికనే డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే మనకున్న సమస్యలకి ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంచుకోవటాన్నే, అందులో ద బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడాన్నే డెసిషన్ మేకింగ్ అంటాం. ఈ డెసిషన్ మేకింగ్కి 7 స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్కి డెసిషన్ మేకింగ్కి రిలేట్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలంటే యు మస్ట్ ఫాలో దీస్ 7 స్టెప్స్. ఈ 7 స్టెప్పుల్ని మనం తప్పనిసరిగా ఫాలో అయినప్పుడే ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్, ఇక్కడ ఆబ్జెక్టివ్ మస్ట్ ఫస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే నేను జనరల్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ముందు సమస్యని మనము ఐడెంటిఫై చేయగలగాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే డిఫైన్ ద ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే మనం సమస్యని ఐడెంటిఫై చేయగలిగామో తర్వాత దాన్ని డిఫైన్ చేయగలగాలి. అంటే సమస్య XYZ అనేది సమస్య. సో దాన్ని డిఫైన్ చేయాలి. ఓహో, ఇది ఈ రకంగా జరిగింది, అది సమస్య అనమాట. సమస్యని మనం ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్, సెకండ్ డిఫైన్ చేస్తాం, థర్డ్ వన్ ఏం చేస్తామంటే అనలైజ్ చేయాలి. ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసేటప్పుడు అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇంతకుముందు ఇలాంటిది ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా సంభవించాయా, ఇంకెక్కడైనా జరిగాయా అనేవన్నింటినీ కూడా మనం ఆ అనాలిసిస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే అనాలిసిస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి అనలైజ్ చేసిన తర్వాతను ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి వెళ్తాం. అంటే ఏంటి, ఐడెంటిఫై చేసాం, డిఫైన్ చేసాం, అనలైజ్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, దానికి ఉన్న పరిష్కార మార్గాల్ని సెర్చ్ చేయటం. అంటే ఎన్ని రకాల సొల్యూషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, గతంలో ఇటువంటి సమస్య వచ్చేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇప్పుడు ఈ సమస్యకు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మనకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి అనేవి ఈ ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏవైతే మనం కొన్ని ఆల్టర్నేట్ పరిష్కార మార్గాలను మనం కనుక్కున్నామో అందులో ది బెస్ట్ వన్ని సెలెక్ట్ చేయటం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉన్న ఆల్టర్నేట్ కోర్స్ యాక్షన్లో, అంటే ఒక సమస్య పరిష్కారానికి ఒకసారి 2 సొల్యూషన్స్ ఉండొచ్చు, 3 సొల్యూషన్స్ ఉండొచ్చు, 10 సొల్యూషన్స్ ఉండొచ్చు, సమ్ ఎక్స్ సొల్యూషన్స్ ఉండొచ్చు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండేటప్పుడు అందులో ద బెస్ట్ వన్ మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. ఆ తర్వాత మనం చేసేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్. అంటే సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ సొల్యూషన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం. ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతను ద లాస్ట్ స్టెప్ ఈజ్ ఫీడ్బ్యాక్. అంటే మనం తీసుకునే నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ అనేది మంచిగా ఉందనుకోండి, సో మనం తీసుకునే నిర్ణయం గుడ్, సో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే. ఇన్ కేస్ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం స్టెప్ వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం ఇమీడియట్గా, ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దగ్గర. అంటే మనం ఏర్పాటు చేసుకున్న ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ 4-5 రకాల పరిష్కార మార్గాలను సూచించాం కదా, అందులోకి వెళ్ళి అందులో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, అది నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది, సో మనం ఇంకోటి సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అక్కడ కూడా మనం సాధ్యం కాని పక్షంలో స్టార్టింగ్కి వెళ్తాం. మనం మేబీ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్లో సమస్య రావచ్చు, డిఫైన్ చేయడంలో సమస్య రావచ్చు, అనలైజ్ చేయడంలో సమస్య రావచ్చు. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అయితే మన జీవితంలో కూడా డెసిషన్ మేకింగ్ అనే చాలా సందర్భాల్లో మన జీవితాలని తారుమారు చేస్తుంటుంది ఒక్కోసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి మనం అలా వచ్చిన తర్వాతను మనకి 4-5 మార్గాలు మన ముందుంటాయి.
పాలిటెక్నిక్కి వెళ్ళాలా, ఐటీఐకి వెళ్ళాలా, ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, ఇంటర్మీడియట్కి వెళ్తే అందులో వొకేషనల్ తీసుకోవాలా, జనరల్ గ్రూప్ తీసుకోవాలా, జనరల్ గ్రూప్ వెళ్ళాలనుకుంటే ఎంపీ తీసుకోవాలా, బైపీ తీసుకోవాలా, వొకేషనల్ అయితే చాలా గ్రూప్స్ ఉన్నాయి, అందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్సే. ఇందులో మనకున్న ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ది బెస్ట్ వన్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ముందు మన మీద మనకు అవగాహన ఉండాలి, మన బలం ఏంటో తెలియాలి, మన బలహీనత ఏంటో తెలియాలి, 10th క్లాస్ వరకు మనం ఎలా చదువుకున్నామో తెలియాలి, ఎన్ని మార్కులు వచ్చాయో తెలియాలి, దీని ద్వారా మనం ఏం చేయగలమో తెలియాలి, ఏం చేస్తే భవిష్యత్తులో బాగుంటుందో తెలియాలి. ఇన్ని ఉంటాయన్నమాట. ఒక సమస్యను సాల్వ్ చేసుకోవాలనుకుంటే, మనకు మనం మంచి పరిష్కార మార్గాన్ని చూపించగలము అనుకుంటే, ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు మాత్రమే మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో 6th వన్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యను పరిష్కరించడం. ఎప్పుడైతే మనం డెసిషన్ మేకింగ్ అనేది మనకి సాధ్యమవుతుందో, ఎటువంటి నిర్ణయాలైనా మనం ఈజీగా తీసుకోగలుగుతున్నామో, సో ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చాలా వరకు కన్స్ట్రక్టివ్ వేలో అంటే నిర్మాణాత్మకంగా మనం దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది మన దగ్గర పుష్కలంగా ఉంది. సో ఎలా నిర్ణయాలు తీసుకోవడమో తెలుసు కాబట్టి ఆ నిర్ణయాల ద్వారా మనం ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేని పక్షంలో పరిష్కరించిన సమస్యలు కొన్ని ఉంటాయి మనకి. దీనివల్ల ఏమవుతుందంటే మన మీద మనమే ఒత్తిడిని పెంచుకోవడం జరుగుతుంది, మనల్ని మనమే ఒత్తిడిలోకి నెట్టడం జరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడాలంటే, ఒత్తిడి మన మీద పెంచుకోకుండా ఉండాలంటే మనం సమస్యని సక్రమంగా పరిష్కరించుకోవాలి, సమస్యల్ని తొందరగా మనం సాల్వ్ చేసుకోవాలి, అందరితో కూడా సక్రమంగా ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ ఒక్కరితో కూడా మనకి మనస్పర్ధలు అనేవి రాకుండా ఉన్నట్లు చూసుకోవాలి. అలా చూసుకోవడం చాలా సమస్యలు మనకు సాల్వ్ అయిపోతుంటాయి. సో టేక్ ఇట్ ఈజీగా ఉండాలి, వన్ వేలో ఎప్పుడూ ఆలోచించకూడదు, ఎదుటి వాళ్ళ భావాలని ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా గౌరవించాలి. అలాంటప్పుడు చాలా వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావు. అది మన ఫ్రెండ్షిప్లో కావచ్చు, మన కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, సమాజంలో ఇతర వ్యక్తులతో మనం కలిసేటప్పుడు కావచ్చు. ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేయగలమంటే మనం మంచిగా ఆలోచించగలగాలి. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపడుతుంటుంది, ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. నెక్స్ట్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ స్కిల్. ఇది ఒక స్కిల్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ స్కిల్ అంటే పరస్పర సంబంధ నైపుణ్యాలు. పరస్పర సంబంధ నైపుణ్యాలు అంటే మనుషుల మధ్య సంబంధాలు విలువలతో కూడిన సంబంధాలు అయి ఉండాలి, ఉన్నతమైన సంబంధాలు అయి ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యమైన సంబంధాలు అయి ఉండాలి. ఇలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చు మనం. సో ఎందుకంటే మనిషి సంఘజీవి, సంఘంలో అందరితో కలిసి ఉండాలి, అందరితో మనం ఉండాలి, మనతో అందరూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఎంత ఎక్కువ మంచి రిలేషన్స్ వాళ్ళతో మనం మెయింటైన్ చేయగలిగితే అంత సాఫ్ట్గా, అంత సాఫీగా మన జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో అలా కాని పక్షంలో మళ్ళీ వెనక్కి వెళ్తాం, ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, ఓవర్ ప్రాబ్లమ్స్ అయ్యేటప్పుడు ప్యానిక్ అయిపోతుంటాం, సక్రమంగా డెసిషన్స్ తీసుకోలేము, సక్రమంగా డెసిషన్ తీసుకోలేనప్పుడు లేనిపోని సమస్యలు, ఒత్తిడికి లోనవుతాం. ఆ ఒత్తిడి ద్వారా మనల్ని మనం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి ఆలోచన విధానాన్ని కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందో, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామో, ఆలోచన శక్తి కూడా కోల్పోతాం మనం. అటువంటి సందర్భంలోనే కదా మనం ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా ఎవరికైనా ఏదైనా అన్యాయం తలపెట్టేయాలి, నా లాభం లేదు, వీళ్ళకి ఏదైనా చేయాలనే తలంపు రావటం, ఇవన్నీ ఎప్పుడు వస్తుంటే మన మీద మనం ప్రెషర్ పెంచుకునేటప్పుడు, మనం డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ లైఫ్ స్కిల్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కూడా సమర్థవంతమైన కమ్యూనికేషన్. మనం ఏం చెప్పాలనుకున్నాం, మనం ఎంతవరకు చెప్పాలనుకున్నాం, మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నామో, ఈ విషయాలన్నీ కూడా చాలా అవసరం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది. ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను తీసుకొచ్చి చెప్పొచ్చు, ఇంకా డీప్గా వెళ్ళి నేను చెప్పొచ్చు. అసలు MBA కోర్సులోకి వెళ్తే కనుక మీరు ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఒక బుక్. అది డెసిషన్ మేకింగ్ అనేది ఒక బుక్, అంటే ఏమాత్రం సైజ్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మీకు చెప్తే మీకు అర్థమవుతుందా? సాధ్యం కాదు.
సో అందుకు మీ స్టాండర్డ్కి మీకు ఎంతవరకు చెప్తే అర్థం అవుతుందో, ఎంతవరకు అయితే మీకు సరిపోతుందో, ఎంతవరకు అయితే మీరు రిసీవ్ చేసుకుంటారో అంతవరకు చెప్తేనే మీరు బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. నేను బాగా చెప్పాననే ఫీలింగ్ మీకు ఉంటుందన్నమాట. సో మీరు ఎంత రిసీవ్ చేసుకోగలదు అంతే ఇవ్వగలడం మంచిది. సో ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు అవసరం, ఏం చెప్పగలుగుతున్నాం అనేది ఇక్కడ అవసరం. దీనికి ఈ స్కిల్స్ అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. అసలు ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా ఈ స్కిల్స్ మనం ఏ విధంగా నేర్చుకోవాలని కూడా ఉంటుంది. అయితే మనకి ఈ ఆన్లైన్ వేదికగా మనకి ఎప్పుడైతే క్లాసులు అవుతున్నాయో ఈ యాక్టివిటీని మనం చేయలేము. ఫిజికల్గా మన క్లాస్ రూమ్లో కనుక కలిస్తే కనుక ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్లో కొన్నింటినైనా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నుంచి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ క్లోజ్ చేద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఒక విషయాన్ని మీ చెవిలో వేశారు. ఆ విషయాన్ని మీరు మీ నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఆ నెక్స్ట్ ఇంకోరో చెప్తారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంకోరో చెప్తారు, వాళ్ళు ఇంకో నెక్స్ట్ చెప్తారు. సో ఈ స్టార్టింగ్ పాయింట్ ఏ, లాస్ట్ పాయింట్ జెడ్ అనుకుందాం. సో ఈ మధ్యలో 24 మెంబర్స్ ఉంటారు. ఈ ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడో జెడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. అసలు మధ్యలోకి వెళ్ళేసరికి సగం ఇన్ఫర్మేషన్ మారిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా మారిపోతుంది, లాస్ట్కి వెళ్ళేసరికి ఏ చెప్పిన విషయం జెడ్కి అసలు చేరదు. కారణం ఏంటంటే పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్లో లిజనింగ్ కూడా చాలా అవసరం. ఏం చెప్తున్నారు, ఏమి వింటున్నాము, ఏమి చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకు వస్తాయి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ అంటే దాని అర్థం అది. మన ఆలోచనలు ఇతరులకు సమర్థంగా ప్రసారం అయ్యే విధంగా మన మాటలతో మరియు చేతలతో, అశాబ్దికంగా వ్యక్తీకరించడం అంటే చేతలతో, అంటే కొన్ని సందర్భాలతో మాటలే కాదు, అంటే వెర్బల్ నాన్ వెర్బల్ అంటారు, అంటే మాటలే కాకుండా సైన్స్తో కూడా, అంటే సూచికలతో కూడా, సైడ్కి తీయండి ఉంటాం, గో బ్యాక్ అండ్ కూడా సైన్, అంటే 2 రకాల కమ్యూనికేషన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం అనమాట. గో బ్యాక్ అంటేనే వెనక్కి వెళ్ళటం, అంటే ఇలా కూడా, అంటే కొన్ని సందర్భాల్లో వెర్బల్ నాన్ వెర్బల్ ఒకేసారి సైమల్టేనియస్గా వాడుతాం, కొన్ని సందర్భాల్లో వెర్బల్ మాత్రమే వాడుతాం, కొన్ని సందర్భాల్లో నాన్ వెర్బల్ మాత్రమే వాడుతాం. అంటే ఒకవేళ కొన్ని సందర్భాలు చూడండి, భయపెట్టాలంటే గట్టిగా అరుస్తాం, ఒక్కోసారి భయపెట్టాలంటే గట్టిగా చూస్తాం. గట్టిగా అరవడం వెర్బల్, గట్టిగా చూడడం నాన్ వెర్బల్. సో ఈ విధంగా మనం కమ్యూనికేషన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ఓకేనా? సో సందర్భంగా మనం చూడండి, ఒక సినిమాలో మనం ఏదో సినిమాలో చూస్తుంటాం కామెడీ విషయంలో, అంటే కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఒక ఇంటికి గెస్ట్ వస్తాడు, గెస్ట్ని కూర్చొని పెడతాము, ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడకేమో తిని చెప్తుంటాడు అనమాట, ఒకసారి టీ తీసుకురా, ఒకసారి టీ తీసుకురా, ఒకసారి టీ తీసుకురా అంటే దాని అర్థం ఏంటి? టీ తీసుకురా వెర్బల్ కమ్యూనికేషన్, చేత్ వద్దు అంటే దాని అర్థం ఏంటి? ఒక కమ్యూనికేషన్ ద్వారా మనం తీసుకురమ్మని చెప్తున్నాము, ఇంకో కమ్యూనికేషన్ ద్వారా మనం వద్దని చెప్తున్నాము. అంటే ఈ కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ డిఫరెంట్గా ఉండే కమ్యూనికేషన్స్ ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకుని చెప్పగలిగేటట్లు ఉంటేనే సమర్థవంతమైన కమ్యూనికేషన్ అంటాం. లేదంటే మాత్రం అక్కడ మనం కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లే లెక్క అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, కోపింగ్ విత్ స్ట్రెస్, కోపింగ్ విత్ ఎమోషన్స్. లాస్ట్ 2, ఒత్తిడిని ఎదుర్కోవడం, భావోద్వేగాలను ఎదుర్కోవడం. ఒత్తిడి అంటే ఎప్పుడైతే మన సమస్యలను సాల్వ్ చేయలేకపోతున్నామో, ఎప్పుడైతే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామో అప్పుడు మనం ఆటోమేటిక్గా స్ట్రెస్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ స్ట్రెస్లో ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం తెలియదు, మన మనసు మన మాట వినదు, మన బుద్ధి కూడా పూర్తి స్థాయిలో పనిచేయదు. సో అటువంటి స్టేజ్కి వెళ్ళిపోయి మనం కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడే మనం ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యామని చనిపోవడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ డాడీ మనకి కొనిస్తామన్న బైక్ కొనలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ మనం ఐ లవ్ యూ చెప్పిన మనిషి మనకు తిరిగి ఐ లవ్ యూ చెప్పలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, మనం ఐ లవ్ యూ చెప్పిన మనిషి ఇంకో మనిషికి ఐ లవ్ యూ చెప్పారని ఆత్మహత్య చేసుకోవడం. అసలు సిల్లీ థింగ్స్ ఇవన్నీ కూడా. కారణం ఏంటంటే మనల్ని మనం ఒత్తిడిలోకి నెట్టేసుకోవడం కారణంగానే. సో ఆ ఒత్తిడి అంత ప్రెషర్. రీసెంట్గా మీరు చూసే ఉంటారు,
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం, సూసైడ్ అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా సరే ధన గుప్పిట్లోకి తీసుకెళ్ళిన కెపాసిటీ ఉన్నదే స్ట్రెస్, ఒత్తిడి. అంటే పూర్తిగా అది తన వశీకరణ చేసుకుంటుంది అనమాట. అంటే మన ఆలోచన కానీదు, మన మనసు మన మాట వినేయదు. పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోతే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియక అధోగతికి మనం తీయడం అవుతుంది. సో కాబట్టి మనం స్ట్రెస్ని ఎదుర్కోవడం ఎలాగో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే అందులో చూడండి, మనం ఓవర్ స్ట్రెస్లో ఉండేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లిజనింగ్ మ్యూజిక్. మనకి ఇష్టమైన మ్యూజిక్ని వినడం ద్వారా కొంతవరకు మనం స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, శారీరకంగా ఏదో పని చేసుకోవడం, పనిలో నిమగ్నం అయిపోవడం వల్ల కూడా మనం కొంతవరకు ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇష్టమైన బుక్స్ చదవడం ద్వారా, రీడింగ్ బుక్స్, లేదా మెడిటేషన్, ధ్యానం చేసుకోవడం ద్వారా, లేదా ప్రేయర్స్, ప్రార్థనలు చేసుకోవడం ద్వారా, లేదా యోగా చేయడం ద్వారా, ఇన్ని రకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా మనం మన స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ ఆధునిక జీవన విధానంలో ఎల్కేజీ పిల్లాడి నుండి ఓల్డ్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్లో ఉంటున్న వాళ్ళ స్టేజ్లో, వాళ్ళ స్టేజ్ కంటే ఎక్కువ ఒత్తిడికి వాళ్ళు గురవుతున్నారు. కారణం ఏంటంటే దానికి వేరే కారణాలు డిఫరెంట్, ఒక్కొక్కరికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ కారణమైనప్పటికీ కూడా ఆ ఒత్తిడిలో మనం ఉన్నామనేది మనం ఫస్ట్ గుర్తించగలిగితే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా పనిచేస్తున్నాం, మనకున్న వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి అని తెలుసుకోగలిగి అందులో భాగంగానే మనం ఒత్తిడిలో ఉన్నామనే విషయం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం వీటిని ఫాలో అయితే, ఏదో దాన్ని ఫాలో అయితే ఒత్తిడిని కొంతవరకు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కోపింగ్ విత్ ఎమోషన్స్. భావోద్వేగాల్ని ఎదుర్కోవడం లేదా కంట్రోల్ చేయడం, ఇతరుల్లో భావోద్వేగాలను గుర్తించడం, భావోద్వేగాల ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం, మరియు భావోద్వేగాలకు తగిన విధంగా మనం ప్రతిస్పందించగలగడం. కోపింగ్ విత్ ఎమోషన్స్ అంటే దాని అర్థం అది. ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఈ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. దానికి ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళకూడదు. అప్పుడు ఖచ్చితంగా కొత్త సమస్యలు మనం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎమోషన్స్, నీకున్న ఎమోషన్స్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కోసం ప్రయత్నం చేయకూడదు. అలాగే ఎదుటి వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని నువ్వు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా నువ్వు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ సమస్యని నువ్వు జటిలం చేసిన వాడు అవుతావు తప్పించి నీ సమస్యకి సక్రమైన పరిష్కార మార్గాన్ని కనుక్కోలేవు. సో ఎమోషన్స్ అనేవి మనిషిలో కామన్. ఎమోషన్స్ కామన్ అయ్యేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి. చూడండి ఇక్కడ, ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ బై టాకింగ్ విత్ సమ్వన్ యు ట్రస్ట్. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా ఫైనల్గా కౌన్సిలర్ కావచ్చు, సైకియాట్రిస్ట్ అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఎమోషన్స్ని మనం డైల్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫ్రెండ్ కావచ్చు, మనలో ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఆ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని వాడు సజెస్ట్ చేస్తాడు. లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సో మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి వైపు మనం డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటికే సాధ్యం కాని పక్షంలో కౌన్సిలర్, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో భావోద్వేగాలను కంట్రోల్ చేయాలంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్తే డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా మనం చేసుకోగలడానికి అవకాశం ఉంటుంది. ఈ కోపింగ్ విత్ స్ట్రెస్ మాత్రం, అంటే ఒత్తిడి మాత్రం తగ్గించుకోనుకుంటే అవి మన చేతిలోనే ఉంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఒత్తిడిని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ ఒకటే రీజన్, నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు. జీవితంలో ఏం జరుగుతున్నా సరే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నీకు ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య ఆల్రెడీ చాలామంది జీవితాల్లో ఎదురయ్యే ఉంటుంది. వాళ్ళు దాన్ని ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు. సో కాబట్టి నువ్వు కూడా ఫేస్ చేయాలి. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అవసరం. పాజిటివ్ థింకింగ్ ఉండేటప్పుడు చాలా సమస్యల నుంచి మనం బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాజిటివ్ థింకింగ్ అనేది నిన్ను ఉన్నతమైన శిఖరాల వైపు నడిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చాలా వరకు ఈజీగా ఓవర్కమ్ చేయడానికి నీకు అది దోహదపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అనేవి
ఎంతవరకు ప్రతి మనిషిలో కూడా మీకు ఒకసారి మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ అలా రికలెక్ట్ చేసుకుంటే ప్రతి స్టేజ్లో కూడా ప్రతి ఒక్కరికి ఈ నైపుణ్యాలు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. సో కాబట్టి డీటెయిల్డ్గా వీటిని చదవండి, ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఖచ్చితంగా మన గ్రూప్ వాట్సాప్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ నాకు మీ తాలూకా డౌట్స్ని కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే దానికి తగిన విధంగా నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు పూర్తిగా ఈ లైఫ్ స్కిల్స్ పైన పూర్తి కంట్రోల్ అనేది మీరు సాధించగలుగుతారు. సో ఈ లైఫ్ స్కిల్స్ అనేది మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఖచ్చితంగా ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇది. సో అంటే 6 మార్క్స్ క్వశ్చన్. సో కాబట్టి దీనికి కొంత టైం అనేది మనము కేటాయించాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడకూడదు ఈ టాపిక్ కూడా. ఎందుకంటే ఇది మన నిజ జీవితంలో ప్రతి అంశం కూడా, ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం కూడా ఈ నిజ జీవితంలో మన ఉన్నతికి, మన అభివృద్ధికి చాలా వరకు ఇవి దోహదపడతాయి అన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ స్కిల్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్లో COVID-19 ప్రివెన్షన్ టిప్స్ అందరికీ తెలిసినవే. వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ, cover your face properly with face mask, avoid distance, avoid gatherings, next isolation. సో ఈ కరోనాను మనం ఎదుర్కోవాలంటే, కరోనా నుంచి బయటపడాలంటే స్వీయ సంరక్షణ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, స్వీయ అవగాహన, మన గురించి మనం తెలుసుకోవడం ఎలాగో మనల్ని మనం రక్షించుకోవడం కూడా అలాగే. సో తద్వారా మనం ఈజీగా కరోనా నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా దీని గురించి మీరు ఎడ్యుకేట్ చేయండి. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఇది వచ్చిపోవడం అనేది సహజం. జనరల్గా మనకి ఫ్లూ, జ్వరం ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇది కూడా వచ్చిపోతుంది. అయితే ఉన్నవాటికి ఇది భిన్నంగా ప్రమాదకరం ఎప్పుడంటే మనం దీన్ని అజాగ్రత్త చేస్తే. కాబట్టి బీ కేర్ఫుల్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ అని అన్నారు.